హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము దశరథ మహారాజు గారి మరణం గురించి తెలుసుకున్నాము. అయితే ఆయన చనిపోయాక ఆ రాత్రంతా కూడా అలా గడిచిపోయింది. మరి వేకువజామునే స్తుతి పాఠకులు మరి కీర్తనలు చక్కగా పఠించేవారు. అలాగే గాంధర్వ విద్య తెలిసిన వారు అయిన గాయకులు వేరువేరుగా మరణించిన మహారాజు మందిరానికి వచ్చారట. మరి వారి ఆశీర్వచనాలతో స్తోత్ర పాఠాలతో మందిరం అంతా కూడా నిండిపోయిందిట. వారు అలా రాజును పొగుడుతూ వంశావళిని కీర్తిస్తూ ఉండగా పూర్వపు రాజులే కాకుండా దశరథ మహారాజు చేసిన ఘనకార్యాలు అభివర్ణిస్తూ ఉండగా కొందరు తాళాలు వేస్తూ ఉన్నారట. అప్పుడు ఆ రాజమందిరంలో చెట్ల కొమ్మల మీద పంజరాలలో ఉన్న పక్షులన్నీ ఆ చప్పుళ్ళు విని మేలుకొని మధురంగా కొయ్యటం మొదలుపెట్టాయట. వారిలా చెప్పే శుభకరమైన మాటలు, వాయించే వీణల ధ్వనులు, ఆశీర్వచనాలు, వారు చేసే గానం మరి ఇవన్నీ కూడా రాజమందిరం అంతటా కూడా వ్యాపించి సమర్థులైన అంతఃపుర కాంతలు, నపుంసకులైన పరిచారికలు అందరూ కూడా అదేవిధంగా మహారాజును కీర్తిస్తూ సేవించారట. కొందరు సేవకులు పసుపు చందనం కలిపిన నీళ్లు మహారాజును స్నానం చేయించడానికి బంగారు కలశాలతో తీసుకుని వచ్చారట. మరికొందరు వయసులో ఉన్న వేశ్యలు మహారాజు ఉదయాన్నే సేవించవలసిన ఔషధాలు, తైలోద్వర్తనం మొదలైన మంగళాన్లేపాలు, ధరించడానికి వస్త్రాభరణాలు, పువ్వులు తెచ్చి ఉంచారట. మరి వారందరూ శాస్త్ర ప్రకారం చక్కగా అలంకరించుకొని ఎంతో ఆహ్లాదంగా ఉన్నారట. వారు అలా సూర్యోదయం అయ్యేదాకా ఉండి అప్పటికి మహారాజు బయటికి రానందువల్ల మహారాజుకి ఏమైందో ఏమిటో అని అనుమానపడ్డారట. అప్పుడు అంతఃపుర సంచారులైన స్త్రీలు వచ్చి దశరథ మహారాజు మృదువాక్యాలతో మేల్కొలిపారట ఆయన్ని. అలా మేలుకొలిపిన రాజు లేవలేదుట. అప్పుడు ఆ స్త్రీలు ఉపాయంగా మెల్లగా దశరథ మహారాజు ఒళ్ళు తాకి చూశారట. ఆయనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేనట్లు తెలుసుకున్నారట. మరి కాళ్ళు చేతులు కదిలించి చూశారట. మనిషి నిద్రపోతున్న లక్షణాలు ఏవీ కనిపించలేదుట ఆయనలో. అప్పుడు వారు దశరథ మహారాజు చనిపోయాడేమో అని అనుమానిస్తూ ప్రవాహానికి ఎదురుగా ఉన్న గడ్డి పరకల కొసల వల్ల గడగడ గడగడ వణికిపోయారటండి. దశరథుడు చనిపోయాడని వారు నిశ్చయించుకొని కౌసల్య, సుమిత్ర పుత్రదుఃఖం వల్ల అలసిపోయి చచ్చిన వారిలాగా నిద్రపోతూ ఉన్నందువల్ల వారిని కూడా మేలుకొలపకుండా ఊరుకున్నారట. అప్పుడు కౌసల్యాదేవి శరీరమంతా తెల్లబారి దుఃఖంతో కృశించి ఉత్పాదధూపం చేత కప్పబడిన నక్షత్రంలాగా ఏమాత్రం ప్రకాశం లేకుండా ఉందిట. దశరథుడు చనిపోయి కాంతిహీనంగా ఉన్నట్ట. ఆయన వెనకాల కౌసల్య ఏడ్చి ఏడ్చి కన్నీరు కారగా ఆవిడ కూడా కాంతిహీనమైపోయి ఉందిట. మరి ఆమె వెనకాల సుమిత్ర కూడా అలాగే ఉందిట. అప్పుడు ఆ కౌసల్య సుమిత్రలను చనిపోయి ఉన్న దశరథ మహారాజును చూశారటండి. అక్కడున్న వారంతా ఒక్కసారిగా సముద్రం పొంగినట్లుగా దుఃఖితులై అడవిలో గజరాజుకు దూరమైన ఆడ ఏనుగుల్లా పెద్ద పెట్టున రోదనం చేసేసారట అందరూ. అప్పటిదాకా మంగళవాద్యాలతో అన్నిటితో ఆనందంతో మారుమోగిన ప్రదేశం ఆ విధమైన దుఃఖాశ్రువులతో నిండిపోయిందిట. మరి ఆ రోదనకి ధ్వనికి కౌసల్య సుమిత్రలు తటాలున మేల్కొన్నారటండి. అప్పుడు కౌసల్య సుమిత్ర దశరథుడిని తాకి చూశారట. ఆయన చనిపోయినట్లు తెలుసుకున్నారు. అయ్యో నాథ అంటూ ఆక్రోశిస్తూ వారు నేల మీద పడిపోయారట. కౌసల్య నేల మీద పడి పొర్లుతూ దుమ్ము కొట్టుకొని ఆకాశం నుండి నేలరాలిన నక్షత్రంలాగా కాంతిహీనమైపోయి ఉందిట ఆమె మొహం. అలా దుఃఖిస్తున్న కౌసల్యను అంతఃపుర స్త్రీలు చూశారట. తర్వాత కైకేయి మొదలైన దశరథుడి భార్యలంతా కూడా రాజు చనిపోయినట్లుగా తెలుసుకొని అక్కడికి వచ్చారట. వచ్చి అంతా కూడా పెద్ద పెట్టున ఏడుస్తూ చేష్టలుడిగి నేల మీద పడిపోయారట. అప్పుడు ఆ రోదన ధ్వని మందిరమంతా వ్యాపించి
గొప్ప ప్రతిధ్వని పుట్టిందిట. జనమంతా భయభ్రాంతులైపోయి ఎక్కడ చూసినా రోదన ధ్వనులే. బంధువులు, సేవకులు, అంతఃపుర కాంతలు అంతా కూడా మహా దుఃఖంతో మునిగిపోయి దీనులై కాంతిహీనంగా ఉన్నారట. మరి దశరథుడి భార్యలంతా కూడా చుట్టూ చేరి ఒకరికొకరు పట్టుకొని అనాథల్లాగా విలపిస్తున్నారట. చనిపోయి చల్లారిన అగ్నిహోత్రంలాగా, నీళ్లు లేని సముద్రంలాగా, కాంతి లేని సూర్యుడిలాగా తేజోవిహీనుడై ఉన్న మహారాజును కౌసల్య చూసి దుఃఖం పట్టలేక కన్నీరు కారుస్తూ దశరథుని శిరస్సు తన తొడ మీద పెట్టుకొని కైకేయిని చూస్తూ అందిట, క్రూరాత్మురాలు, దుష్టురాలు అయిన ఓ కైకేయి, నీవనుకున్న పని జరిగింది కదా. దశరథ మహారాజు చనిపోయాడు కదా. ఇక నీ ఒక్కదానివే ఎదురు లేకుండా ఈ రాజ్యాన్ని అనుభవించు. నన్ను విడిచి నా కొడుకు రాముడు అడవికి పోయాడు. నా భర్త కూడా చనిపోయాడు. దారిలో తోడు తప్పిన స్త్రీలాగా నేనిక దిక్కులేని దాన్నై శత్రువులతో నిండిన ఈ దేశంలో నేనిక జీవించలేను. ధర్మాన్ని వదిలిపెట్టిన ఒక్క కైకేయి తప్ప మరి ఎవరూ కూడా దేవత లాంటి భర్తను విడిచి జీవించాలని అనుకుంటారు? విషముష్టి పండు చూసి ఇది ఒక పండే అనుకొని దాన్ని తినేవాళ్లకు దానివల్ల వచ్చే హాని తెలియనట్లుగా లుబ్ధుడికి తన లోభం వల్ల రాబోయే దోషం తెలియదు. అలాగే మందర బోధించిన బోధలు విని దానివల్ల వచ్చే దోషాలు తెలియక కైకేయి ఆశపడింది. చివరకు రఘువంశం యావత్తు నశింపజేసింది. పూర్వం వరాలు ఇచ్చేటప్పుడు ఈ వరాలే ఇవ్వాలని నిశ్చయం లేకున్నా రామవనవాసం, భరతుడి పట్టాభిషేకం కావాలని కైకేయి ఘోరంగా అడిగి దశరథుడు రాముణ్ణి భార్యతో కూడా అరణ్యాలకు పంపాలని విని జనక మహారాజు కూడా నాలాగా దుఃఖిస్తాడు. బ్రతికి ఉండి కూడా ఇప్పుడు ఇక్కడ లేకపోవడం వల్ల నేను అనాథను, విధవను అయిన విషయం రాముడికి తెలియదు కదా. అలాగే జనకరాజపుత్రి జానకి అరణ్యంలో దుఃఖిస్తూ మహాభయం చెందుతుంది. మరి ఆ సీత రాత్రిళ్లలో భయంకరమగు మృగాల, పక్షుల ధ్వనులు విని భయంతో రాముణ్ణి గట్టిగా కౌగలించుకొని ఉంటుంది. వృద్ధుడు, పుత్ర సంతానం లేనివాడు అయిన జనక మహారాజు కుమార్తె సీతను తలుచుకొని దుఃఖంతో ప్రాణాలు విడుస్తాడు. పతివ్రతనైన నేను కూడా ఇప్పుడే ప్రాణాలు విడుస్తాను, భర్త శరీరంతో పాటు అగ్నిహోత్రంలో ప్రవేశిస్తాను అని పరిపరి విధాలుగా కైకేయిని దూషిస్తూ ఏడుస్తోందిట. అలా విలపిస్తున్న కౌసల్యని అంతఃపుర స్త్రీలు దశరథుడి కళేబరం దగ్గర నుంచి ఆమెను అవతలకు తీసుకువెళ్ళిపోయి ఓదారుస్తున్నారట. మరి అక్కడ మంత్రులు, వశిష్ఠ మహర్షి మొదలైన వారి ఆజ్ఞతో దశరథుడి కళేబరం చెడిపోకుండా తైలద్రోణిలో ఉంచారట. ఆ తర్వాత జరగవలసిన పనులన్నీ జరిపించడం మొదలుపెట్టారట. ఆ మంత్రులు సమస్త ధర్మాలు తెలిసిన వారు కాబట్టి కన్న కొడుకులు దగ్గర లేకుండా దశరథుడికి దహన సంస్కారాలు మాత్రం చేయలేదుట. కళేవరాన్ని చెడిపోకుండా రక్షిస్తూ వచ్చారట. మళ్ళీ స్త్రీలంతా దశరథుడి కళేవరాన్ని తైలద్రోణిలో ఉంచడం చూసి అయ్యో దశరథుడు చనిపోయాడే అని మళ్ళీ దీనులై చేతులు పైకెత్తి కన్నీళ్లు కారుస్తూ ఉండగా మహాదుఃఖంతో రోదనం చేశారట. అయ్యో మహారాజా, అసలే ప్రియవాది, సత్యవాక్ పరిపాలకుడు అయిన రాముడు మమ్మల్ని విడిచి వెళితే దుఃఖంలో మునిగి ఉన్నామే. అలాంటి మమ్మల్ని ఇలా నువ్వు కూడా వదిలిపెట్టిపోయావా? నువ్వు పోయిన తర్వాత ఆ పాపాత్మురాలైన కైకేయి దగ్గర మేమెలా ఉండగలము? నీకు మాకు ప్రభు అయిన రాముడు రాజ్యాన్ని, మమ్మల్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళాడు కదా. మేము కైకేయి దగ్గర నానా విధాలైన బాధలు అనుభవిస్తూ ఎలా జీవించగలం? భర్తవైన నిన్ను, రాముణ్ణి, సీతను, లక్ష్మణుణ్ణి కూడా వదిలిపెట్టి ఈ క్రూరాత్మురాలకు కైకేయి ఇక తక్కిన వాళ్లను కూడా వదిలిపెట్టదా ఏమిటి అని ఉత్తములైన దశరథుడి భార్యలు దుఃఖంతో నేల మీద పడి పొర్లుకుంటూ ఏడుస్తున్నారట. మరి చూసారండి, మహారాజు గారి మరణం, భార్యలు, ఆ అయోధ్య జనం ఎంత దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. మరి తర్వాత ఏం జరిగింది, అసలు దశరథుడు లేని అయోధ్య ఎలా ఉంది అనేది రేపు మళ్ళీ తెలుసుకుందాంరా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.